హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసిక్ ఆపరేటర్స్ అలాగే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. చేసుకుని వేరియబుల్ని క్రియేట్ చేసి a ఈక్వల్స్ టు 10 అని డిక్లేర్ చేశాను. అంటే మనకి ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది. కన్సోల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో a ఈక్వల్స్ టు 20. ఓకే, ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాం. రైట్, ఇప్పుడు ఏని ఇంకో రకంగా యాక్చువల్గా బిని హైఫన్ గ్రేటర్ దాన్ 30. సో లెస్ దాన్ హైఫన్ 30. ఓకే, సో బి అనే వేరియబుల్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయింది. రైట్, సో నాకు ఇప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ అంటే 10 స్క్వేర్ కావాలి. 10 స్క్వేర్ కావాలంటే ఏ క్యాప్ 2. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఏ క్యాప్ 10 టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ 20 స్క్వేర్ ఈక్వల్స్ టు 400 కావాలి అనుకుంటే మీరు ఏ డబల్ స్టార్ 2. సో ఈ విధంగా కూడా మీరు ఎక్స్పోనెన్షియల్ అంటే స్క్వేర్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. క్యాప్ లేకపోతే డబుల్ స్టార్. సో రౌండ్ ఫంక్షన్ యాక్చువల్గా పై వాల్యూ ఎంత మనకి 3.1.4. సో నేను పైని రౌండ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా పై వాల్యూ అనగానే 3.14 అని చెప్తాం. సో నేను రౌండ్ ఫంక్షన్ ఇచ్చేసుకుని రౌండ్ ఫంక్షన్ని మనం చెప్తే ఇందులో ఆర్గ్యుమెంట్స్ ఉండాలి కంపల్సరీగా. మనం ఏ వాల్యూని అయితే రౌండ్ చేస్తున్నామో అది తెలియాలి కదా మనకి. ఓకే, రౌండ్. సో పైని రౌండ్ చేస్తున్నాను. పై అనే వేరియబుల్ని రౌండ్ చేస్తున్నాను. ఎన్ని డిజిట్స్ రౌండ్ చేస్తున్నాను? 2 డిజిట్స్. ఇప్పుడు చూడండి 3.14. సో రౌండ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఇది. మనకి ఏదైనా ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ ఫ్లోట్ వాల్యూని రౌండ్ చేయడానికి రౌండ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. నేను జెడ్ అనే వేరియబుల్ని తీసుకుని అందులోకి 4.768. సో ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ వచ్చి 4.768. సో దీన్ని రౌండ్ చేయాలి అంటే రౌండ్ జెడ్ 2. సో ఎంత? 4.77. సో రౌండ్ చేసినప్పుడు చూడండి 4.7658. సో 658 అనేది తర్వాత డిజిట్స్ని చూసుకున్నట్టయితే 8ను రౌండ్ చేస్తే మనకి 5 రౌండ్ చేస్తే 6 వస్తుంది. ఓకే, సో 6ని రౌండ్ చేస్తే 7 వస్తుంది. అందుకని 4.77 వస్తుంది. మీకు రౌండ్ ఆపరేషన్స్ గురించి తెలియాలి. నార్మల్గా మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రౌండ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. తర్వాత ఓకే, సో జెడ్ ఈక్వల్స్ టు 9.99 అని ఎంటర్ చేస్తున్నాను. సో జెడ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ జెడ్ 2. సో 9.99 వస్తుంది. 1 వాల్యూని రౌండ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూడండి 10 వచ్చేసింది. ఎందుకు అలాగా? ఓకే, 9.99ని రౌండ్ చేస్తే మనకి 10 వస్తుంది. రైట్, సో తర్వాత మనకి ఫ్లోర్ ఫంక్షన్, సీలింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫ్లోర్ అనే మ్యాథమెటికల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతామో చూడండి. ఫ్లోర్ జెడ్ 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్లోర్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ టు ద ఫ్లోర్ విచ్ రిక్వైర్స్ 1. ఓకే, సో ఫ్లోర్లో 2 వాల్యూస్ని మనం పాస్ చేయలేము. సో ఫ్లోర్ చేస్తే ఏమవుతుంది? 9.99ని ఫ్లోర్ చేస్తే అంటే తగ్గిస్తే 9 వస్తుంది. అదే సీల్ చేస్తే CEILING. సో మీకు CEI. సో నేను ట్యాబ్ కొడుతున్నాను. సీలింగ్ ఆఫ్ జెడ్ అని సీల్ చేస్తే ఏమవుతుంది? 10 వస్తుంది. ఓకే, ఫ్లోర్ అంటేనేమో వాల్యూని తగ్గిస్తుంది. సీల్ అంటేనేమో వాల్యూ దానికన్నా హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు 9.3 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు జెడ్ని నేను రౌండ్ చేస్తున్నాను. జెడ్ 1. ఇప్పుడు మనకేమొస్తుంది? 9.3నే వచ్చింది. సో జెడ్ని ఒక వాల్యూ కాకుండా మామూలుగా రౌండ్ చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. ఓకే, సో ఇక్కడ
జెడ్ వాల్యూ 9.6 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీన్ని రౌండ్ చేస్తే ఏమొస్తుంది, మనకి 10 వస్తుంది. అదే సీల్ చేస్తే ఏమవుతుంది, సో 10 వస్తుంది. అదే రౌండ్ చేస్తే, అదే ఫ్లోర్ చేస్తే 9 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సీల్, రౌండ్ అండ్ ఫ్లోర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం. అలాగే tan, cos, అబ్సల్యూట్, స్క్వేర్ రూట్ ఈ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో tan ఆఫ్ 90 ఎంత, tan ఆఫ్ 90, సో tan ఆఫ్ 90, tan 90 వాల్యూ, టాంజెంట్ ఆఫ్ 90 వాల్యూ మనకు వస్తుంది. ఓకే, tan 0 వాల్యూ ఎంత, tan 0 వాల్యూ ఇస్ 0. ఓకే, సో sin 90 వాల్యూ, sin ఆఫ్ 0 వాల్యూ 0. ఓకే, ఈ విధంగా మనం సైన్, కాజ్, కొసికెంట్ వాల్యూస్ కూడా మనం కాజ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు z ఈక్వల్స్ టు -99 అని ఇచ్చాను. సో z వాల్యూను ప్రింట్ చేస్తే మనకు 99 వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ z అంటే మనకి అబ్సల్యూట్ వాల్యూని ఇస్తుంది. అంటే నెగిటివ్ నెంబర్స్ని తీసేసి పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇస్తుంది. నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 99 కావాలి. SQRT స్క్వేర్ రూట్ ఆఫ్ 99 ఎంత వస్తుంది మనకి 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో ఇక్కడ z వాల్యూ -99 అనుకున్నాం కదా. SQRT ఆఫ్ z వాల్యూ ఏమొస్తుంది, సో నాన్ ప్రొడ్యూస్డ్ అంటే మనం నెగిటివ్ వాల్యూకి స్క్వేర్ రూట్ కట్టలేము. సో కానీ నాకు స్క్వేర్ రూట్ కావాలి. అలాంటప్పుడు అబ్సల్యూట్ వాల్యూని స్క్వేర్ రూట్తో నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తాం అనమాట. ABS ఆఫ్ z ఏం రిటర్న్ చేస్తుంది, నెగిటివ్ వాల్యూ తీసేసి పాజిటివ్ నెంబర్ని ఇస్తుంది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అలాగే లాగరిథమిక్ వాల్యూస్, log 10 వాల్యూ ఎంత, log ఆఫ్ 10 వాల్యూ, సో 2. సో మనకి log 10 అంటే log బేస్ 2 ఆఫ్ 10. సో ఇక్కడ నాకు log 10 బేస్ 10 వాల్యూ ఎంత, log, సో నాకు log 10 కావాలి. log ఆఫ్ 10 ఆఫ్ 10 ఎంత వస్తుంది, సో ఈ విధంగా 1 వస్తుంది. ఓకే, log 100 ఆఫ్ log 10 ఆఫ్ 100 వాల్యూ ఎంత, 10. ఓకే, ఈ విధంగా మనం 2. ఓకే, ఈ విధంగా లాగరిథమిక్ వాల్యూస్ కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, తర్వాత ఎక్స్పోనెంట్. సో ఇక్కడ చూడండి, EXP ఆఫ్ 2, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆఫ్ EXP ఆఫ్ 2. ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత వస్తుంది, 2. e పవర్ 1 వాల్యూ ఎంత మనకి 2.7, e పవర్ 0 వాల్యూ 1, EXP ఆఫ్ 0 వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 కదా. ఓకే, ఈ విధంగా ఎక్స్పోనెంట్ వాల్యూస్ కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, తర్వాత ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఎంత, 2 into 1 2 వస్తుంది. ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 కొడుతున్నాను, మనకి ఎంత వస్తుంది 120. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అంటే 1 into 2 into 3 into 4 into 5 into 6 into 10 36. ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ని కూడా మనం ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇవి మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టాటిస్టికల్ అనాలిసిస్ కాబట్టి ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనం బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తాం.